అవిశ్వాసాలకు లీగల్ చిక్కులు అంటూ అడ్డుగా 2019 సవరణ చట్టం, మున్సిపాలిటీ పాలక మండళ్ల ఏర్పాటు ప్రక్రియకు బ్రేక్, కొత్త బాడీ ఎన్నికకు మరింత సమయం, న్యాయ సలహా కోసం అడ్వకేట్ జనరల్ సంప్రదించిన ప్రభుత్వం అంటూ యాక్చువల్గా ఇది సవరణ చట్టం ఏదైతే ఉందో 2019 ఇది మున్సిపాలిటీ పాలక మండళ్లకు ఏర్పాటు చేయడానికి బ్రేక్. అంటే అవిశ్వాసం పెట్టడానికి ప్రభుత్వం మారింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు ఆ కార్పొరేటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు అవిశ్వాసం పెట్టి చైర్మన్ని వైస్ చైర్మన్ని మార్చుకునే ఒక వెసులుబాటు ఉంటుంది 2 ఏళ్ళకు ఒకసారి. కానీ ఇక్కడ ఆ సవరణ చట్టం ఏదైతే ఉందో 2019 సవరణ చట్టం అడ్డంగా మారింది. దానివల్ల చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి ఈ కొత్త బాడీ ఎన్నికకు సమయం పడుతుందని న్యాయ సలహా కోసం అడ్వకేట్ జనరల్ని సంప్రదించింది ప్రభుత్వం. చూద్దాం మరి ఏమన్నా అక్కడ వెసులుబాటు ఉంటుందా, చట్టాన్ని సవరించుకునే ఆస్కారం ఉంటుందా, అవకాశం ఉంటుందా చూసి దాని తర్వాత మరి కొత్త బాడీలు ఎన్నుకుంటారని చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో పలు మున్సిపాలిటీలు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు. గెలిచిన చోట కొత్త బాడీ ఎంపిక ప్రక్రియకు బ్రేక్ పడింది. ప్రస్తుతం ఉన్న చట్టం నిబంధనలను రూపొందించకపోవడమే ఇందుకు కారణమని అధికారులు భావిస్తున్నారంటూ అది లోకల్ బాడీస్ కూడా ప్రభుత్వం మారిన తర్వాత ఇక లోకల్ బాడీస్ ఏం పెద్ద విషయం కాదు. పార్టీల నాయకులు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మారడం అది ఎట్లాగూ పరిపాటి అందరికీ తెలిసిందే. అది కాస్త ఇంకా గ్రామస్థాయి దాకా పోతుంది. ఇప్పుడు కార్పొరేషను మున్సిపాలిటీల తర్వాత మిగిలింది లోకల్ బాడీసే, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఆ తర్వాత సర్పంచులు, వార్డు మెంబర్లు అంతా కూడా ఈ ప్రభుత్వానికి దగ్గరగా అయిపోతూ ఉంటారు, మారుతూ ఉంటారు. లేదంటే కొత్తగా ఇప్పుడు ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి లోకల్ బాడీస్ వాటిల్లో కూడా ఎక్కువ మేరకు ప్రభుత్వానికి గెలుచుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ చట్ట సవరణ ఏదైతే ఉందో అది జరిగితే తప్ప అక్కడ ఆ కొత్త బాడీ ఎన్నికకు సాధ్యపడదు, అసాధ్యం అని చెప్పి అంటున్నా ఉన్నారు. చూడాలి అది. అవిశ్వాసాలకు లీగల్ చిక్కులు అంటూ అడ్డుగా 2019 సవరణ చట్టం, మున్సిపాలిటీ పాలక మండళ్ల ఏర్పాటు ప్రక్రియకు బ్రేక్, కొత్త బాడీ ఎన్నికకు మరింత సమయం, న్యాయ సలహా కోసం అడ్వకేట్ జనరల్ సంప్రదించిన ప్రభుత్వం అంటూ యాక్చువల్గా ఇది సవరణ చట్టం ఏదైతే ఉందో 2019 ఇది మున్సిపాలిటీ పాలక మండళ్లకు ఏర్పాటు చేయడానికి బ్రేక్. అంటే అవిశ్వాసం పెట్టడానికి ప్రభుత్వం మారింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు ఆ కార్పొరేటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు అవిశ్వాసం పెట్టి చైర్మన్ని వైస్ చైర్మన్ని మార్చుకునే ఒక వెసులుబాటు ఉంటుంది 2 ఏళ్ళకు ఒకసారి. కానీ ఇక్కడ ఆ సవరణ చట్టం ఏదైతే ఉందో 2019 సవరణ చట్టం అడ్డంగా మారింది. దానివల్ల చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి ఈ కొత్త బాడీ ఎన్నికకు సమయం పడుతుందని న్యాయ సలహా కోసం అడ్వకేట్ జనరల్ని సంప్రదించింది ప్రభుత్వం. చూద్దాం మరి ఏమన్నా అక్కడ వెసులుబాటు ఉంటుందా, చట్టాన్ని సవరించుకునే ఆస్కారం ఉంటుందా, అవకాశం ఉంటుందా చూసి దాని తర్వాత మరి కొత్త బాడీలు ఎన్నుకుంటారని చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో పలు మున్సిపాలిటీలు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతున్నారు. గెలిచిన చోట కొత్త బాడీ ఎంపిక ప్రక్రియకు బ్రేక్ పడింది. ప్రస్తుతం ఉన్న చట్టం నిబంధనలను రూపొందించకపోవడమే ఇందుకు కారణమని అధికారులు భావిస్తున్నారంటూ అది లోకల్ బాడీస్ కూడా ప్రభుత్వం మారిన తర్వాత ఇక లోకల్ బాడీస్ ఏం పెద్ద విషయం కాదు. పార్టీల నాయకులు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మారడం అది ఎట్లాగూ పరిపాటి అందరికీ తెలిసిందే. అది కాస్త ఇంకా గ్రామస్థాయి దాకా పోతుంది. ఇప్పుడు కార్పొరేషను మున్సిపాలిటీల తర్వాత మిగిలింది లోకల్ బాడీసే, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఆ తర్వాత సర్పంచులు, వార్డు మెంబర్లు అంతా కూడా ఈ ప్రభుత్వానికి దగ్గరగా అయిపోతూ ఉంటారు, మారుతూ ఉంటారు. లేదంటే కొత్తగా ఇప్పుడు ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి లోకల్ బాడీస్ వాటిల్లో కూడా ఎక్కువ మేరకు ప్రభుత్వానికి గెలుచుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ చట్ట సవరణ ఏదైతే ఉందో అది జరిగితే తప్ప అక్కడ ఆ కొత్త బాడీ ఎన్నికకు సాధ్యపడదు, అసాధ్యం అని చెప్పి అంటున్నా ఉన్నారు. చూడాలి అది.